20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. వచ్చే ముందు 2 రోజుల క్రితమే వారు అపాయింట్మెంట్ కావాలని వారు అడగటం, వారు ఈరోజు ఉదయం షార్ప్గా 4 గంటలకు రండి అని మాకు కబురు చేయడం జరిగింది. మేము కూడా చాలా షార్ప్గా 4 గంటలకు వచ్చాం. ఎస్పీ గారు షార్ప్గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. యూ హ్యావ్ టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు ఎరుగు. అట్లీస్ట్ 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్గా రమ్మని చెప్పి అంతకుముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా ఎడిషనల్ ఎస్పీకి ఇంట్రడ్యూస్ చేశారు, ఎండార్స్ చేశారు. దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని. మీకు సరే అన్ని జోలికి వెళ్ళను, కానీ అసలు మేము వచ్చింది ఎందుకు? 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసుగా? మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు మా మీద. మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు. మేమేదో కంప్లైంట్ ఇస్తే అది విడిపెట్టారు. ఆ తర్వాత మొండితోక అరుణ్ గారు, డైమండ్ బాబు గారు అక్కడే ఉన్నారు స్పాట్లో. వాళ్ళని మేము కూడా 2 కంప్లైంట్స్ ఇచ్చాం ఆ నెక్స్ట్ రోజు. చిత్రం ఏంటి తెలుసా? ఆ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వడానికి తిరస్కరించారు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే తిరస్కరించారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే పోలీస్ ఈజ్ వైలేటింగ్ ది రూల్స్. ఎవరైనా ఈ రాష్ట్రంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంబటే రిసీట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అరే ఒక ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే మేము పైన కనుక్కోవాలండి, మా ఎస్పీ గారిని కనుక్కోవాలండి, మా ఐజీ గారిని కనుక్కోవాలండి, అప్పుడే ఇస్తామని ఇవ్వాలా? చిత్రం. ఇప్పుడేదో మేమందరం వచ్చాం కాబట్టి ఇచ్చారు ఎస్పీ ఆఫీసులో. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిసీట్ ఇవ్వకపోవటం అనేది ఎంత వైలేట్ ఇది! ఎంత వైలేట్ చేస్తున్నారు రూల్స్ని, రాజ్యాంగాన్ని. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్స్ రీచ్ చేస్తారా లేదా పక్కన పెడదాం. మా మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు. అసలు ఎక్కడ కులదోషం లేదు, పెట్టారు. పెట్టారు. మేము ఇచ్చింది కూడా తూతూ మందని కంప్లైంట్ చేశారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద బందోబస్తుకు వచ్చినటువంటి వాటి మీద అతని మీద పెద్ద రాయబడింది. 7 కుట్లు పడ్డాయి. 14 కుట్లు పడ్డాయి. కేసు రిజిస్టర్ చేయలే. నిజం ఇది. నో కేస్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. ఆ కేసు చేయలే. ఎందుకంటే దే నోస్ ఆ రాయి ఎవరు విసిరారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కిరణ్ అనే అతను రాయి విసిరాడు. ఎవరి మీద విసిరాడు? గుంపు మీద విసిరాడు. సమయానికి అతను తలకు తగిలింది. కేసు రిజిస్టర్ చేయలే. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కానిస్టేబుల్కి దెబ్బ తగిలి 14 కుట్లు పడితే కేసు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుపోయారంటే అసలు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి ఉన్నారా పోలీసులు లేదా అని నా ప్రశ్న. ఇక్కడ ఎంత ప్రమాదం దేశానికి, ఈ రాష్ట్రానికి. కొన్ని కేసున రిజిస్టర్ చేయండి అయ్యా. ఆ కిరణ్ పెట్టమాకండి. A1 అంబటి రాంబాబుని పెట్టండి. రాయించింది నేనేనండి. ఆ విజువల్స్ తీసేసి తలకాయ, ఆ కిరణ్ తలకాయ, నా తలకాయ పెట్టండి. A1 అంబటి రాంబాబు, A2 మొండితోక, A3 అప్పిరెడ్డి, A4 డైమండ్ బాబు ఉన్నాగా. అదన్నా పెట్టండి. పోనీ కనీసం కేసు అన్నా పెట్టారు, పోలీసులు కొడితే అని అనుకుంటారు. ఏమిటో ఈ అన్యాయం, నాకు అర్థం కాలేదు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించడానికి మేము రాకూడదా? ఏ డీజీపీ రిప్రజెంటేషన్ తీసుకోడు, ఎవరికో అప్పచెబుతాడు.
ఎస్పీకి ఇస్తే ఎవరికి అప్పు చెప్తారు. ఎందుకంటే మా ముఖం చూడలేకపోతున్నారు. ఎందుకంటే యూఆర్ ఆల్ వైలేటింగ్ ది రూల్స్. పోలీసింగ్ మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మా ముఖం చుట్టానికే భయం మీకు. ముఖం చూసి సమాధానం చెప్పలేరు. డీజీపీకి రిప్రజెంటేషన్కి వెళ్ళామనుకోండి, ఆ గేట్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ అడిషనల్ ఎస్పీకి ఇచ్చి వెళ్ళమంటున్నారు. ఆయన ఏమంటాడు, అయ్యా మీరు ఇచ్చారు కదా ఎస్పీ గారికి ఇస్తామని అంటున్నారు. సమాధానం చెప్పలేరు. అంటే సమాధానం చెప్పలేని దీన స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. శ్రీమద్ రమారమణ గోవింద్ అంతే. ఇక లా అండ్ ఆర్డర్ లేదు, ఇక పోయింది. పోలీస్ స్టేషన్లో హత్యలు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, బూడిద కూడా మాయం చేసేస్తున్నారు. ఏంటిది? ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిని వస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా పై వాళ్ళ పర్మిషన్ కావాలి. కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఇవ్వడానికి కూడా పై వాళ్ళ పర్మిషన్ కావాలి. పోలీసులను కొడితే వాళ్ళ మీద కేసు పెట్టకూడదు. ఏంటిది అన్యాయం? ఇంకేం కాపాడతారు మీరు లా అండ్ ఆర్డరు? ఇక మేము కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ గన్మ్యానుల్ని, ప్రైవేట్ బందోబస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పోలీసుల మీద నమ్మకం పోతుంది. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండదు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, ఇంత దారుణంగా మేము ఎప్పుడు పరిపాలన చేయాల. ఇవాళ వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు. పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు అండి, ఇండియన్ పోలీస్ సర్వీస్. కొద్దిగా న్యాయంగా ఉండాలి కదా. కేసు అన్నా రిజిస్టర్ చేయాలి కదా. నా మీద కేసు రిజిస్టర్ చేశారు. ఎస్ఐ నెట్టానంట, కేసు రిజిస్టర్ చేశారు. మరి మొన్న ఆ రావణ ఎవరిన పట్టుకెళ్ళారుగా, పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారయ్యా జనసేన వాళ్ళు. దాడి చేశారు, గోడలు దూకారు, పోలీసులు పడగొట్టారు. వాళ్ళ మీద కేసు కట్టలా. వాళ్ళకు ఒక చట్టం, అంబటి రాంబాబుకు ఒక చట్టం. నా మీద కేసు కట్టారు. ఎస్సీ కేసు కూడా కట్టారు. ఈ కేసులు భయపడతావా? కేసులకు భయపడం. మేము భయపడుతుంది ఒకటి, లా అండ్ ఆర్డర్ రాష్ట్రం లేకుండా పోతుంది. ఎవడెప్పుడు ఎవరిని చంపేస్తాడో తెలియదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తిరిగి వస్తాడో రాడో తెలియదు. లేదా హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా ఏమైపోతారు సామాన్యులు? మాకే దిక్కు లేనప్పుడు సామాన్యులు ఏమైపోతారు? పంచాయతీలు చేసే పోలీస్ ఆఫీసర్లు బయలుదేరారు, రిప్రజెంటేషన్ తీసుకొని పోలీస్ ఆఫీసర్లు బయలుదేరారు. చాలా దుర్మార్గం. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, నా మీద నిజంగా కేసు కట్టకూడదు అనుకున్నారంట. ఇక్కడ ఎవరున్నాం, పైనుంచి ఆదేశం వచ్చిందంట, రాంబాబు మీద కేసు పట్టకపోతే ఎట్టాగు, పోలీసులు నెట్టాడుగా కట్టండి అన్నారు. పోలీసులు కొడితే కేసు లేదు, పోలీసులు నెడితే కేసు, పోలీస్ స్టేషన్లో గోళ్ళ దూకితే లేదు కేసు. అంబటి రాంబాబు లోకువా కేసులు పెడతారు. ఎవరు జడుతాడే మీ కేసులకి? ఎవరు జడవడు. లోపల పెట్టుకున్నా జడవ, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. కొంత మేరకు ఆలోచించండి. నేనేమి గవర్నమెంట్ కన్నా కూడా పోలీస్ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ వాళ్ళు ఆలోచించండి. ఇది దుర్మార్గం. మీరు కనీసమైనటువంటి బాధ్యతలను కూడా చేయకపోతే సమాజంలో అరాచకం ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పవచ్చు.